ఒక గదతో భీముడు ముందుకొచ్చి ఆ దుర్యోధనుడు కళ్ళల్లో చూస్తూ గదని తిప్పుతుంటే ఆ దుర్యోధనుడికి ఒక్కసారిగా భీమసేనుడు గద, భీముడి యొక్క రూపము, ఆయన కురులు చూసి వాడు ఇచ్చిన ఆఫర్ 2 నిమిషాలు మరిచిపోయి వీడితో యుద్ధం చేస్తాను, నేను వీడిని చంపుతానన్నాడు లోపల నుంచి. అది చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు కొంటెగా ధర్మరాజుని చూసి నవ్వాడు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నువ్వు అవతల వ్యక్తి పాపం బాధలో ఉండి ఒక మాట మాట్లాడితే ఒక ఆఫర్లు ఇచ్చేస్తాడు ధర్మరాజు. అలాంటిది ఒక్క క్షణం ఇక దుర్యోధనుడికి ఆ భీమసేనుణ్ణి చూసి ఎక్కడలేని మాశ్చర్యం వచ్చి చిన్నప్పటి నుంచి వాళ్ల మధ్యన జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చి వరే భీమా రామనం చూసుకుందామంటే వాళ్ళ ఇద్దరు ద్వంద్వయుద్ధం ఇక్కడ మొదలయ్యింది. ఒకళ్ళని ఒకళ్ళు ఈ గదాదండాలతో కొట్టుకుంటూ ఉంటే ఆ గద భీముడి యొక్క ఛాతి మీద తగిలి, ఆ గద భీముడి యొక్క రిప్స్ మీద తగిలి, దాని తర్వాత భీముడి యొక్క గద ఆ దుర్యోధనుడు యొక్క లెఫ్ట్ భుజం మీద తగిలి, దుర్యోధనుడు యొక్క కుడి పొట్టభాగంలో తగిలి, అలా బాగా వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు గదాదండంతో విపరీతంగా వాళ్ళు కొట్టుకుంటున్నారు. మనుషులని ఒక్క గుద్దుతో చంపేసిన వాడు దుర్యోధనుడితో దీర్ఘకాల యుద్ధం జరుగుతూ వాళ్ళిరువురు తిరుగుతూ ఒకళ్ళ నోట్లోంచి రక్తం వస్తూ ఒకళ్ళ ఎముకలు విరిగిపోయిన శబ్దాలక్కడ వినపడుతూ ఆ గదలు కొట్టుకుంటుంటే ఆ గదల్లోంచి ఆ నిప్పు రవ్వలు ఎగురుతూ ఇలా వాళ్ళు నీరసపడిపోయి అలా కొట్టుకుంటూ ఇద్దరిని అలా రౌండ్గా తిరుగుతూ రొమ్ముకుంటూ ఉండిపోతే ఒక్కసారిగా భీమసేనుడికి కృష్ణుడు కనపడ్డాడు అటువైపు నిలబడి యుద్ధం చేస్తున్నవాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆ భీమసేనుడికి తొడ చూపించి తొడ మీద కొట్టు అని ఒక సైగ చేశాడు. చుట్టూ తిరుగుతూ ఆ దుర్యోధనుడు వేస్తున్న గదతో ఈయన కొడుతూ ఆయన కొడుతూ ఉన్న ఒక్క క్షణంలో దుర్యోధనుడి యొక్క తొడని చూచి వెనక భాగం నుంచి ఒక్కసారిగా కొడితే దుర్యోధనుడు తొడకి అది తగిలి దుర్యోధనుడు తొడ పగిలి దుర్యోధనుడు ఇలా లేచి 2 సమ్మర్ సాల్ట్లు కొట్టి కింద పడిపోయాడు. కింద పడిపోయిన దుర్యోధనుడు ఇంకా లెగలేదంతే. పడిపోయిన వెంటనే ఒక్కసారిగా దుర్యోధనుడు ఆ భీముణ్ణి చూస్తుంటే భీముడు కళ్ళన్నీ ఎరుపెక్కి ఆ దుర్యోధనుణ్ణి చూసి తన ఎడంకాలు తీసి దుర్యోధనుడు యొక్క పడిపోయిన తలని తొక్కి లోపలికి మళ్ళీ కాలు తీసి ఎడంకాలితో బ్రతుకున్న దుర్యోధనుడు నొక్కుతుంటే ధర్మరాజు ఒక్క నిమిషం వచ్చి ఆ భీమసేనుడి చెయ్యి పట్టుకొని పక్కకు లాగాడు.